ఈ బంగారం ధరలు ఎప్పుడైతే పెరిగినాయో అట్లాగే ఈ వేసవి కాలం వచ్చింది కదా! సో, పనులు ఎక్కడ ఉండవు. సరే పనులున్నా లేకున్నా దొంగతనాలు జరుగుతాయి అది వేరే విషయం గానీ, ఈ బంగారం ధర పెరిగిన తర్వాత బంగారం చోరీలు పెరిగిపోయినాయి. బంగారంతో పాటు మిగతా చోరీలు కూడా నడుస్తా ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఒక కిరాణా షాప్‌లో ఒక మహిళ కిరాణా సామాన్లు ఇస్తా ఉంటే సామాను తీసుకోవడానికి వచ్చినట్టు యాక్ట్ చేసిన ఓ వ్యక్తి ఆ మహిళ మెడలోంచి చైన్ లాక్కొని పారిపోయిన విజువల్స్ అంతా మనం చూసినాం కదా! సో, ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఏపీలోని అనంతపురం జిల్లా పామిడి టౌన్‌లో కూడా ఆ మెయిన్ బజార్ ఉంటది కదా! ఆ మెయిన్ బజార్‌లో అన్ని షాపులలో దొంగలు పడుతున్నారు అని ఆ షాప్ ఓనర్‌లంతా ఏం చేసిర్రంటే అన్ని షాపులలో సీసీ కెమెరాలు పెట్టించుకున్నారు. సీసీ కెమెరాలు పెట్టిస్తే అసలు దొంగతనం జరుగుతుంటే వాడెవడో తెలుస్తది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాడిని పట్టుకుంటారనేది ఆ షాపు ఓనర్‌లంతా అనుకున్నారు. కానీ ఓ తెలివైన దొంగ ఏం చేసిండంటే అతి తెలివిగలిగిన దొంగ వాడు మాస్క్ ఉంటది కదా! పులి మాస్క్ మొఖానికి పెట్టుకొని వచ్చి మరి ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో వాని గుర్తింపు తెలవకుండా చోరీ చేసిండు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయితా ఉంది. చూద్దాం ఆ వీడియో. సో, నిన్న కూడా చూసినాం. నిన్న కూడా జబల్పూర్ పోలీస్ స్టేషన్‌లో పర్స్ ఎత్తుకొని పోయినటువంటి ఒక దొంగ దాదాపు 5 గంటలు నీళ్ళలో ఉన్నాడు. ఆడ ఆర్‌పీఎఫ్ పోలీసులకు సుక్కలు చూపించిండు. పర్సు ఎత్తుకొని పోతా ఉంటే ఆర్‌పీఎఫ్ పోలీసులు వెనుక వెంబడించినారు. వెంబడించి కొండలు, గుట్టలు, చెరువులు ఉంటాయి కదా! సో, ఆ చెరువులలో పోయి ఒక చెరువులో దుంకిండు. చెరువులో దూకంగానే ఆర్‌పీఎఫ్ పోలీసులు అందరూ చుట్టుముట్టిర్రు. అరే వాడు ఎంతసేపటికి బయటికెళ్తలేడు. మళ్ళీ ఎట్లున్నాడు 5 గంటలు నీటి అడుగుడు బాగున అంటే తామర పువ్వు ఉంటుంది కదా! తామర పువ్వు కాండం లోపల ఎంప్టీ ఉంటది. గాలి పోవడానికి వీలుగా. సో, ఒక పువ్వు తెంపిండు. ఆ కాండం బయట పెట్టిండు. దాంతో శ్వాస తీసుకుంటూ దాదాపు 5 గంటలు నీళ్ళలో ఉన్నాడు. సో, గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి వాడిని బయటికి తిప్పిస్తే అప్పుడు తెలిసింది. ఏం పేరురా అంటే చెప్పాడు. రకరకాల పేర్లు చెప్తా ఉన్నాడు. ఆర్‌పీఎఫ్ పోలీసులు గట్టిగా 2 జరిసిన తర్వాత చెప్పిండు అసలు విషయం. వాడు దాదాపు 5 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇట్లా ఒక 6 రాష్ట్రాలలో 6 రాష్ట్రాల చోరీలు 400లకు పైగా చోరీలు చేసిండు. పెద్ద మోస్ట్ వాంటెడ్ దొంగ అని అప్పుడు తెలిసింది. వాడు బయటకు వచ్చిన తర్వాత వాడిని స్టేషన్ తీసుకువెళ్ళే టైంలో అప్పుడు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిండు. పోలీసులు పరిగెత్తి మళ్ళీ పట్టుకొని వాడిని దేహశుద్ధి చేసిన పరిస్థితి. సో, దొంగలు ఎట్లా తెలివి మీరిపోతున్నారంటే ఏ ఒక్క అవకాశాన్ని తప్పించుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వాళ్ళు వదులుకోకుండా ఆ దొంగతనాలకు పాల్పడతా ఉన్నారు. సో, కాబట్టి అలర్ట్‌గా ఉండండి మీరు. దొంగలు ఏ రూపంలోనైనా రావచ్చు. మన పక్కనే ఉండొచ్చు, మన ముందు ఉండొచ్చు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళు ఇంక అంతకంటే జాగ్రత్తలు వహించి దొంగతనాలకు పాల్పడతా ఉన్నారు. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.